హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 15. పల్లవి గుండె పగిలిపోయింది. ఆమె ఏదో చెప్పాలి అనుకుంది, కానీ మాటలు ఆమె గొంతులో అడ్డుపడ్డాయి. అప్పుడు కావ్య తన కాలిన అరచేతిని ముందుకు చాచి రాహుల్ చేతుల్లో వణుకుతూ కుప్పకూలింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఏడుపు మధ్యలో ఆమె చెప్పింది, రాహుల్ ప్లీజ్ పల్లవిపై నింద వేయొద్దు. ఆమె బాధను నేను అర్థం చేసుకుంటాను. నేను నిన్ను ఆమె నుండి లాక్కున్నానని ఆమెకు అనిపిస్తుంది. ఆమె కోపంగా ఉంది, కానీ ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమే. నువ్వు ఆమెను తప్పుగా అర్థం చేసుకోవాలని నేను ఎప్పటికీ కోరుకోను. రాహుల్ మొహం దీనంగా పెట్టాడు. అతను పల్లవి వైపుకు చూశాడు. అతని కళ్ళల్లో ప్రశ్నలు అనుమానం రెండూ ఉన్నాయి. ఇది నిజమేనా పల్లవి అని లో గొంతుతో అడిగాడు, ఏదో న్యాయమూర్తుల తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు. పల్లవి సమాధానం ఇవ్వలేదు. ఆమె ఇద్దరిని ఎలాంటి భావం లేకుండా చూసింది. ఆమె గుండె రాయిలా మారిపోయినట్టు. కావ్య యొక్క ఈ డ్రామా ఆమెకు చాలా అమాయకంగా అనిపించింది. మనసులో దీనిపై నవ్వుకోవాలి అనిపించింది పల్లవికు. రాహుల్కి కాస్తైనా నిజం తెలుసుకోవాలని ఇష్టం ఉంటే అతను మాల్ కెమెరాలు ఫుటేజ్ చూసి నిజాన్ని తెలుసుకోగలడు. కానీ ఏమాత్రం కాదు. అతను కావ్య మాటలను కళ్ళు మూసుకుని నమ్ముతున్నాడు. పల్లవి నిందితుల స్థానంలో నిలబెట్టాడు. అతను ముందే పల్లవిని నేరస్తురాలిగా నిర్ణయించాడు కదా. ఇప్పుడు ఈ ప్రశ్న అడగడం వలన ఏ లాభం? అతను కావ్య అబద్ధాన్ని నిజమని ఒప్పుకోమని కోరుకుంటున్నాడా ఏంటి? లేక ఆమెకు సమాధానం చెప్పే అవకాశం ఇచ్చి తర్వాత శిక్ష విధించాలి అనుకుంటున్నాడా? ఈ ఆలోచనలు పల్లవి గుండెల్లో కోపం, ద్వేషం నింపేశాయి. ఆమె భూమి చీలిపోయి ఈ ఇద్దరు అందులో మునిగిపోతే బాగున్ను అని కోరుకుంది. నేను మీ ఇద్దరితో ఇంకా సమయం వృధా చేయను, పల్లవి వ్యంగ్యంగా చెప్పేసింది. ఆమె తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి మౌనంగా బాధతో వెళ్ళిపోయింది. రాహుల్ నుదుటిపై గీతలు పడ్డాయి. అతని గుండె ఆమెను పల్లవి వెనక్కి వెళ్ళమని చెప్తుంది. కానీ కావ్య అతని నడుంని మరింత గట్టిగా పట్టుకుంది. రాహుల్ కిందకు చూశాడు. కావ్య మొహం వాలిపోయింది. ఆమె కళ్ళు జాలి కోరుతున్నాయి. రాహుల్, నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, నువ్వు నాతో ఉంటావా అని అడిగింది. కానీ ఆమె మాట పూర్తి కాకముందే రాహుల్ ఆమెను సున్నితంగా దూరం చేసేశాడు. కావ్య, నేను వెళ్ళాలి, కొంత ముఖ్యమైన పని ఉంది నాకు. నేను నా అసిస్టెంట్ కు నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తాను, అతను కఠినమైన గొంతుతో చెప్పేశాడు. వెనక్కి చూడకుండా రాహుల్ కూడా వెళ్ళిపోయాడు. కావ్య అలా షాక్ అయిపోయింది. ఆమె రాహుల్ వీపును చూస్తూ ఉండిపోయింది. ఆమె కనురెప్పలు వాడుతున్నాయి. ఇది అసలు ఎలా జరగగలదు? రాహుల్ ఆమెను ఒంటరిగా వదిలేశాడా? ఆమెకు అసలు నమ్మకం కలగడం లేదు కావ్యకు. మరి ఇప్పటి వరకు పల్లవిని తప్పు చేసేలా డ్రామా ఆడింది కదా రాహుల్ దగ్గర. రాహుల్ యొక్క అతిపెద్ద ఆందోళన ఎప్పుడు కావ్య ఆరోగ్యమే. కావ్యకి ఏదైనా అయిపోతుందని చెప్పినప్పుడల్లా రాహుల్ అన్ని వదిలేసి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అతను విదేశాల్లో ఉన్నా సరే అతను వీలైనంత తొందరగా ఫ్లైట్ టికెట్ తీసుకుని ఆమెను కలవడానికి అయితే చేరుకునేవాడు. అతను కావ్యకు ఎప్పుడూ ఆమె తన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగమని భావన కలిగించాడు. ఇదే ఆమె అతిపెద్ద ఆయుధం. ఇది ఆమెను అంత నమ్మకంగా చేసేసింది. కావ్య ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు రాహుల్ ఆమెను పల్లవి కోసం వదిలేస్తాడు అని. అతను పల్లవి వెనక్కి ఎందుకు వెళ్ళాడు? అతను నిజంగా పల్లవిని ప్రేమించడం మొదలు పెట్టాడా? ఈ ఆలోచన కావ్య గుండెల్లో నిప్పు రాజేసింది. పల్లవి ముందు కావ్య ఎంత డ్రామా చేసినా సరే రాహుల్ గుండెను గెలుచుకోలేదని ఆమెకు అర్థమయ్యింది. ఇక్కడ పల్లవి ఎస్కలేటర్ పై ఉంది. ఆమె బొగ్గలపై కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆమె వాటిని ఆపాలి అని కోరుకోలేదు. తను బలంగా ఉన్నానని ఆమె ఫీల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది తన గుండె చాలా బలహీనంగా ఉందని. ఆమె గుండెల్లో అంత నొప్పి ఉంది. ఊపిరి తీసుకోవటం కష్టమైంది. ఏదో భారీ రాయి ఆమె గుండెపై పెట్టినట్టు అనిపించింది. గత 2 ఏళ్లలో రాహుల్ ఆమెతో అంత మంచిగా ప్రవర్తించాడు. అతని సున్నితత్వం, అతని శ్రద్ధ అన్ని పల్లవికి నమ్మకం కలిగించాయి. అతను ఆమెను కొంచెమైనా ఇష్టపడతాడు అని. కానీ ఈ రోజు వాస్తవం ఆమె గుండెను చిన్నభిన్నం చేసింది. అదంతా కేవలం ఆమె సొంత ఊహ మాత్రమే. ఆమె ఏదో అమాయకమైన ఆట కంటే ఎక్కువేమీ కాదు. పల్లవికి అర్థం కావట్లేదు ఆమె రాహుల్ కు ఏం చెడు చేసింది. అతను ఎందుకంత క్రూరుడైపోయాడు? అతని రోజు కావ్య కోసం ఉంగరం కూడా కొన్నాడు. అతను అంత ఆతృతగా ఉన్నాడా?
రేపే వాళ్ళ డైవర్స్ కావచ్చు. అతను ఒక్క రోజు కూడా వేచి ఉండలేకపోయాడా? అతను పల్లవికి చూపించాలి అనుకుంటున్నాడా కావ్యకి అతనికి మధ్య ఎంత పెద్ద దూరం ఉందని? రాహుల్ గుండె కేవలం కావ్య కోసం కొట్టుకుంటుందా? అతను ఒక క్షణం కూడా ఆమె కోసం వేచి ఉండలేకపోయాడా? మరి పల్లవి, ఆమె అతనికి ఏంటి? ఏమీ కాదు. రాహుల్ ఆమెపై ఏమాత్రం ప్రేమ లేదు. కానీ కేవలం అతను ఆమెను ప్రేమించడం లేదని పల్లవి అలాంటి ప్రవర్తనకు అర్హురాలా? ఆమె కూడా మనిషే. ఆమె కూడా బాధ కలుగుతుంది. ఆమె ఎంత బలంగా కనిపించినా కొన్నిసార్లు ఆమె గుండె కూడా తడబడుతుంది. పల్లవికి ఎన్ని తలుచుకుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. ఆమె తన ఆలోచనలో అంతగా మునిగిపోయింది. ఆమె ఎస్కలేటర్ యొక్క చివరి మెట్టు వరకు చేరిందని ఆమెకి తెలియలేదు. ఆమెకు స్పృహ వచ్చేసరికి ఆలస్యమైంది. ఆమె తూలింది. ఆమె శరీరం మొత్తం ముందుకు వంగింది. ఆమె కళ్ళు మూసుకున్నాయి. నేలపై పడి బాధించే నొప్పి కోసం వేచి చూసింది. కానీ ఆశ్చర్యకరంగా నొప్పికి బదులు ఆమెకు ఒక వెచ్చని కౌగిలిగా అనిపించింది. ఎవరో చివరి క్షణంలో ఆమెను పట్టుకున్నారు. పల్లవి అంతగా భయపడింది. ఆమె ఆ వ్యక్తి నడుమును గట్టిగా పట్టుకుంది. ఆమె అంత సన్నిహితంగా ఉంది. అతని బట్టల కింద ఉన్న బలమైన శరీరం కనిపించింది. అతను చాలా శక్తివంతుడు, గట్టిగా ఉన్నాడు అనుకుంది. తాను బతికిపోయానని తెలిసి పల్లవి ఊపిరి పీల్చుకుంది. తనను కాపాడిన వారికి థ్యాంక్ యూ చెప్పాలి అని ఆమెకు అనిపించింది. కానీ ఆమె ఏదైనా మాట్లాడే ముందు ఆమె తలపైన ఒక లోతైన పరిచిత గొంతు వినిపించింది. పల్లవి, నువ్వేం చేస్తున్నావు? ఇంతలా లోకంలో లేనట్టు ఎందుకున్నావు? నువ్వు ఎస్కలేటర్ పై ఉన్నావని తెలీదా? ఇంత నిర్లక్ష్యం ఎలా చేయగలవు? ఆ గొంతు రాహుల్ది. పల్లవి ఒక్కసారిగా తలెత్తింది. రాహుల్ ఆమెను కిందకు చూస్తున్నాడు. అతని మొహం ఆందోళనతో నిండి ఉంది. మునుపటి రోజుల్లో పల్లవికి నమ్మకం ఉండేది, రాహుల్కు తనపై శ్రద్ధ ఉందని. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ ఆలోచన ఆమె మొహంపై చేదు నవ్వు తెచ్చింది. ఆమె తనను తాను సరిచేసుకుని అతని నుండి విడిపించుకుంది. రాహుల్కి తనపై ఎప్పుడూ శ్రద్ధ లేదని ఆమె ఈ నిజాన్ని అంగీకరించాలి. అతని చూపుల్లో ఆమెకి ఏమీ కాదు. అతను ఇక్కడ కావ్య కోసం ఆమెను నిందించడానికి వచ్చుండాలి. కావ్య కోసం పల్లవిని శిక్షించడానికి. అతనికి నిజంగా ఇంత వెనక్కి రావాల్సి వచ్చిందా తన కోసం? పల్లవి గుండె మరింత భారమయ్యింది. రాహుల్ చిన్నగా చెప్పాడు, పల్లవి, అసలు నీకేమయ్యింది? ఈ రోజుల్లో నువ్వు ఇంతగా ఎందుకున్నావు చెప్పు. ఏదో తప్పు జరుగుతుంది. పల్లవి అతని నుండి విడిపించుకున్నప్పుడు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. పల్లవికి ఏ సమస్య ఉందో అతనికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. గత కొన్ని రోజుల్లో ఆమె వింత ప్రవర్తనను అతను గమనించాడు. అతను మరింత చెప్పాడు, ఒకవేళ నీకు ఏ విషయంలోనైనా కోపం ఉంటే నాతో క్లియర్ గా చెప్పు. నీ కోపాన్ని కావ్యపై దయచేసి చూపించొద్దు. ఆమెకి ఇప్పుడే సర్జరీ అయ్యింది. ఆమె ఇప్పుడు ఎలాంటి ఒత్తిడిని తట్టుకోలేదు. పల్లవి యొక్క అంచనా సరైనదే. రాహుల్ కావ్య కోసమే తను వెనక్కి వచ్చాడు. ఆమె మనసులో తనను తాను మెచ్చుకుంది. తాను సరిగ్గా ఊహించాను అని. మంచిది. ఇప్పుడు ఆమె రాహుల్ నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోవటం మానేసింది. ఇప్పుడు ఈ బాధ మునుపటిలా అంతగా గుచ్చుకోవటం లేదు. పల్లవి తలెత్తి అతన్ని చూసింది. ఆమె కళ్ళ మూలల్లో కన్నీళ్లు మెరిసిపోతున్నాయి. కానీ ఆమె చేదు నవ్వుతో చెప్పింది, నేను ఆమెకు ఒత్తిడిస్తున్నానా? మరి నా గురించి ఏంటి? నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? రాహుల్, మనకింకా విడాకులు జరగలేదు. కానీ నువ్వేం చేశావు? నువ్వు ఆమెకు ఉంగరం కొనడానికి తీసుకెళ్లావు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరిని గాయపరుస్తున్నారు? రాహుల్ ఇప్పుడు పల్లవి మొహాన్ని స్పష్టంగా చూశాడు. ఆమె ఎర్రబడిన వాచిన కళ్ళని చూసి అతని గుండెల్లో ఒక తెలియని బాధ వచ్చింది. అతనికి తెలియదు ఎందుకో, కానీ ఏదో కత్తి అతని గుండెలో దిగుతున్నట్టు అనిపించింది. పల్లవిని చూస్తే ఈ బాధ అతని మొహాన్ని మరింత కలవరపెట్టింది. ఇక అతను ఏదో చెప్పాలి అనుకున్నాడు. కానీ అతను ఒక వాక్యం పూర్తి చేయకముందే పల్లవి అతన్ని అడ్డుకుంది, చెప్పొద్దు అని. ఒకవేళ నేను చెప్పాను కావ్య నన్ను ఈ ఉచ్చులోకి తీసుకెళ్ళింది అని, నువ్వు నా మాట నమ్ముతావా? నువ్వు నన్ను అడిగినట్టే ఆమెను కూడా అలాగే ప్రశ్నిస్తావా అని అడిగింది. రాహుల్ ఒక క్షణం అలానే ఉండిపోయాడు. పల్లవి నుండి అలాంటి ప్రశ్న ఊహించలేదు. కొన్ని సెకండ్ల తర్వాత అతను గంభీరమైన మొహం చేసుకుని చెప్పాడు, ఒకవేళ కావ్య నిజంగా అలా చేసి ఉంటే అవును, నేను ఆమెను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. కానీ నాకు తెలుసు అది సాధ్యం కాదు. ఆమె నిన్నెప్పుడు ఉచ్చులోకి లాగదు. రాహుల్ సమాధానం పల్లవికి ముందే తెలుసు. ఆమె అది వినడానికి సిద్ధంగా ఉన్నాడు అని భావించింది. కానీ అయినా ఆమె గుండె పగిలిపోతుంది. ఈ బాధ ఆమెను లోపల నుండి తినేస్తుంది అనిపించింది. అతను కావ్యను అంతగా ప్రేమిస్తున్నాడా?
ఆమె ఏం తప్పు చేయదని అతనికి అనిపిస్తూ ఉందా? అతని ప్రేమలో అంతా అంధుడైపోయాడా? కావ్య అతనికి నిర్మలమైన నీతిమంతురాల్లా కనిపిస్తుందా? కానీ పల్లవి, ఆమె రాహుల్ కళ్ళల్లో బహుశా కేవలం హాస్యాస్పదమైన పాత్ర మాత్రమే అయి ఉంటుంది. పల్లవి మనసులో తన బుద్ధిహీనత్వంపై నవ్వుకుంది. రాహుల్ గుండె మార్చవచ్చని ఆలోచించిన ఆమె ఎంత అమాయకురాలు. ఆమె ఎర్రబడిన కళ్ళతో అతన్ని చూసి చెప్పింది, అంటే నువ్వు చెప్తుంది కావ్యకు నన్ను ఉచ్చులోకి తీసుకెళ్లే శక్తి లేదు, కానీ నాకుందని. అంటే ఆమెకి ఏదైనా జరిగితే అందులో నా చెయ్యి ఉంటుందని. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను నిందిస్తావు, అదే కదా రాహుల్? నేను నీ కళ్ళల్లో నిజంగా అలాంటి అమ్మాయినని అనుకుంటున్నావా చెప్పు? ఆమె కళ్ళు నిరాశతో మరింత లోపలికి వెళ్ళిపోయాయి. అన్ని మెరుపులు కోల్పోయినట్టు బాధపడింది. రాహుల్ పెదవులు కదలడం మొదలయ్యాయి. ఏదో చెప్పాలి అనుకున్నట్టు, కానీ మాటలు గొంతులోనే ఆగిపోయాయి. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత అతను నెమ్మదిగా చెప్పాడు, పల్లవి, నేను నా కళ్ళతో చూసిందని మాత్రమే నమ్ముతాను. కావ్య నిన్ను ఉచ్చులోకి తీసుకెళ్ళింది అని నిరూపించే ఏదైనా ఆధారం నీ దగ్గర ఉందా? ఉంటే నేను ఆలోచించకుండా నీ మాటే నమ్ముతాను. పల్లవి సమాధానం ఇవ్వలేదు. ఆమె ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కూడా కోరుకోలేదు. ఆమె గుండె ఈ బాధతో అలానే ఉండిపోయింది. ఆమెకు ఆధారం ఏం అవసరం? గతంలో కావ్య నుండి రాహుల్ ఏదైనా ఆధారం అడిగాడా? లేదు కదా. పల్లవి కావ్యను తోసి కింద పడేసిందని నమ్మినప్పుడు కాదు, అతను ఆలోచించకుండా పల్లవిని నేరస్తురాలిగా నిర్ణయించాడు. కానీ కావ్య విషయంలోకి వచ్చినప్పుడు అతను ఆమె ప్రతి మాటను నమ్మాడు. పల్లవి నుండి ఆధారాలు అడిగాడు. పల్లవి గుండె మరింత బాధపడింది. ఏదో కత్తి ఆమె గుండెను చీల్చుతున్నట్టు అనిపించింది. ఆమె రాహుల్ కు అతని అన్యాయాన్ని చెప్పాలి అనుకుంది. కానీ ఆమె ఇప్పుడు ఇంకేమీ చెప్పకూడదని డిసైడ్ అయ్యింది. అతనికి తాను దీన్ని గ్రహించగలగాలి. పల్లవి తన పెదవులను గట్టిగా కరిచింది. కన్నీళ్లు రాకుండా ఉండడానికి బిగపట్టింది. ఆమె రాహుల్ ముందు ఇంక ఎడవాలి అని కోరుకోలేదు. ఆమె అతని కోసం ఇప్పటికే చాలా కన్నీళ్లు కార్చింది. ఒకవేళ రాహుల్ ఆమె ప్రేమకు సమాధానం ఇచ్చుంటే ఆమె అతని కోసం ఏడవడం కూడా ఒప్పుకునేది. కానీ అతని గుండె కేవలం కావ్య కోసమే, కాబట్టి ఆమె కన్నీళ్లు వృధా. రాహుల్ చూశాడు, పల్లవి మొహం కొంచెం బాగోలేదు అని. అతను ఆమెను మరింత బాధ పెట్టాలి అని కోరుకోలేదు. అతను లోతైన ఆకర్షణీయమైన గొంతుతో చెప్పాడు, పల్లవి, నా ఉద్దేశం నిన్ను నిందించడం కాదు. నీకు కోపం ఉందని నాకు తెలుసు. నీ గుండెల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ ఇదంతా నా తప్పు. నేను మన మధ్య సమస్యలను సరిగ్గా పరిష్కరించలేదు. పల్లవి ఒక క్షణం ఆగిపోయింది. రాహుల్ ఈ సమయంలో ఇంత సున్నితమైన గొంతుతో మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. అతను మళ్ళీ ఆ పాత రాహుల్లా అనిపించాడు. ఇక మునుపు అంత మంచిగా సున్నితంగానే ఉండేవాడు. ఒక క్షణం ఆమె కనిపించింది పాత రోజుల్లోకి తిరిగి వెళ్ళినట్టు. మునుపటి రాహుల్ ఎంతో ఓపిగ్గా సున్నితంగా ఉండేవాడు. ఇవే ఆ విషయాలు పల్లవిని అంత పిచ్చిగా చేసేశాయి. పల్లవి పాత జ్ఞాపకాల్లో మునిగిపోయింది. రాహుల్ మళ్ళీ మాట్లాడ్డాడు. అతను సున్నితమైన గొంతుతో చెప్పాడు, పల్లవి, ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమే. దీన్ని ఇంత పెద్దగా చెయ్యొద్దు. కావ్యకు క్షమాపణ చెప్పు. ఈ విషయాన్ని ఇక్కడే ముగించు. అతని మాటలు చాలా బాధగా అనిపించాయి. ఆమె మూడ్, ఆలోచనలు ఒక్క క్షణంలో మళ్ళీ కిందకి పడిపోయాయి. ఆమె గుండెల్లో కోపం, బాధ, నిరాశ ఒకేసారి ఉప్పొంగాయి. ఆమె ఎంతగా కలవరపడింది. ఆమెకు తల తిరిగినట్టు అనిపించింది. ఆమె గుండె కుచించుకుపోయింది. అంత బాధగా ఉంది. ఆమె కేవలం చుట్టుకుని ఎక్కడో దాకోవాలి అని కోరుకుంది. రాహుల్ యొక్క సున్నితత్వం నిజమని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు అర్థమయ్యింది, అతను కేవలం కావ్యతో క్షమాపణ చెప్పమని ఒప్పించడానికే మాట్లాడుతున్నాడు అని. కావ్య అతనికి అంత ముఖ్యమైనది. ఇంతకంటే గుండెను పగలగొట్టే విషయం ఏముంటుంది? పల్లవి గుండె ముక్కలయ్యింది. అతను ఆమె ఎందుకు గాయపరుస్తున్నాడు? ఆమె ఈ బాధకు అర్హురాలా? పల్లవి చాలాసేపు మౌనంగా ఉంది. అప్పుడు ఆమె రాహుల్ కళ్ళల్లోకి చూసి చెప్పింది, రాహుల్, ఒకవేళ కావ్య కత్తితో నా గొంతుకొస్తే అప్పుడు కూడా నువ్వు నా మాట నమ్మవా? ఎందుకంటే నువ్వు నీ కళ్ళతో చూడలేదు. అప్పుడు కూడా నువ్వు నా నుండి ఆధారాలు అడుగుతావా? నేనే ఏదో తప్పు చేశానని భావిస్తూ నన్ను నిందిస్తావా? నేను నీ కళ్ళల్లో నిజంగా అంత నీచమైన అమ్మాయిలా కనిపిస్తున్నానా? ఆమె అందమైన కళ్ళల్లో కన్నీళ్లు చిమ్మాయి. ఆమె గొంతు చాలా బాధతో ఉంది. వినేవాడు కూడా ఏడుస్తాడు. రాహుల్ గుండెల్లో మరణం అనే పదం వినగానే తీవ్రమైన బాధ వచ్చింది. అతను ఒక్కసారిగా ముందుకొచ్చి పల్లవిని వెనక్కి జరగడానికి బలవంతం చేశాడు. అతను ఆ చేతిని గోడపై అంచాడు. దీంతో పల్లవి ఒక్కసారిగా అలా ఉండిపోయింది. అతను కోపంగా చెప్పాడు,
పల్లవి ఈ మాటలు మాట్లాడొద్దు. అయినప్పటికీ అతని గొంతులో కోపం ఉన్న పల్లవి యొక్క విచారమైన మొహం చూసి అతని మనసు బాధపడుతుంది. అతను ఆమెను కాసేపు చూస్తూ ఉన్నాడు. అతను ఏదో చెప్పబోతున్నాడు. ఒక గొంతు అతన్ని ఆపేసింది. ఎవరో కాదది, కావ్య. ఒక్కసారిగా వీల్ చైర్పై అతని వైపుకు వస్తుంది. రాహుల్ పల్లవిని గోడ కానించి చుట్టుముట్టాడు. కాని కావ్య ఇది చూసింది. రాహుల్ పల్లవిని తన బాహుల్లోకి తీసుకున్నట్టు అనిపించింది. ఆమె మొహం వాలిపోయింది. కానీ ఆమె వెంటనే తన భావాలను సరిచేసుకుంది. ఆమె బలహీనమైన దయనీయ గొంతుతో చెప్పింది, రాహుల్, ఇప్పుడు ఆమె గురించి పట్టించుకోవద్దు. జరిగినది మర్చిపో. ఒకవేళ ఇది పల్లవికి కాస్త ఊరట కలిగిస్తే నాకు ఎలాంటి సమస్య లేదు. నేను నా బాధను నిశ్శబ్దంగా సహిస్తాను. అప్పుడు ఆమె పల్లవి వైపుకు తిరిగి చెప్పింది, పల్లవి, నీకు రాహుల్ కు డైవర్స్ అయినా మేము నిన్నెప్పుడు మా కుటుంబంలో భాగంగానే భావిస్తాము. ఒకవేళ నీకు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గరికి రా. కావ్య మాటలు చాలా ఇదిగా అనిపించాయి. కానీ ఆమె మాటల నుండి స్పష్టంగా తెలిసింది ఆమె కోరుకుంటుంది ఏంటంటే అందరూ పల్లవిని ఒక మొండి బుద్ధిహీని అమ్మాయిగా భావించాలి అని. కావ్య మాటలు విని రాహుల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను తిరిగి కావ్యాన్ని చూశాడు. అతనికి కావ్యపై చిరాకు కలగటం మొదలయ్యింది. చాలు కావ్య, చాలు. ఇక మాట్లాడొద్దు. అతను కావ్యను మరింత మాట్లాడకుండా అడ్డుకున్నాడు. కావ్య యొక్క నకిలీ అమాయకత్వం, పల్లవి యొక్క పైలిన గుండె రాహుల్ని నిజం నుండి మరింత దూరం చేస్తాయా, లేక పల్లవి యొక్క మౌనం అతని కళ్ళను తెరిపిస్తుందా? రాహుల్ ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడా అతని అన్యాయం పల్లవికి ఎంత బాధ కలిగిస్తుంది అని? లేక కావ్య డ్రామా అతన్ని మళ్ళీ తన ఉచ్చులోకి బంధిస్తుందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.